జరిగినటువంటి అన్యాయం గురించి ఆమె ఎక్కడైనా చెప్పొచ్చు. అది రాష్ట్రానికే అది అవమానం కావచ్చు, లేకపోతే ప్రమాదం కూడా కావచ్చు. కాబట్టి ఆమె జరిగిన అన్యాయాన్ని అడ్రస్ చేసింది కూటమి ప్రభుత్వం. అంతే తప్ప ఏదో జత్వలాని ఏదో చేసేసిందని, అదేదో జరిగిపోయిందని ఎవరు భావించడానికి వీల్లేదు. ఆమె ఎక్స్టార్షన్ చేసింది, డబ్బు పంపించానని ఆ కుక్కల చెప్తున్నాడు. ఆ కుక్కల చెప్పిన దాని ప్రకారమే ఛార్జ్ షీట్ లో కూడా ఆయన పెట్టినటువంటి ఎవిడెన్స్ ని బట్టి ఈ రోజు జత్వలాని గారు కొంత డబ్బు తీసుకున్న మాట వాస్తవమని పోలీసు వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చెప్పుకుంటాది కోర్టు ముందు, ఆమె కొంత డబ్బు తీసుకున్నది వాస్తవమే అనేది ఛార్జ్ షీట్ లో బయటపడింది. ఆమె కొన్ని సందర్భాల్లో ఈయన డబ్బులు ఎక్కువ కావాలని ఫోర్స్ చేసింది. ఆ నేపథ్యంలోనే ఈయన కంప్లైంట్ ఇచ్చాడు అని కూడా ఛార్జ్ షీట్ లో రాశారు. ఇక్కడ ఒకసారి వెంకటేశ్వర గారు ఒక చిన్న మాట ఇక్కడ అంటున్నది ఏంటంటే, ఆమెతో ఈయనకు ఫిజికల్ రిలేషన్షిప్. దట్స్ వాట్ ఐ వాంట్ టు, నేను అదే అడగబోతున్నాను. ఆమెకు ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. ఆమె కోటి అడుగుతుందో 2 కోట్లు అడుగుతుందో నువ్వు కట్టాలి. కట్టాలి కాదు, కట్టాలి. కోటి అడుగుతుంటే 2 కోట్లు అడుగుతుంటే కట్టాలి కట్టొద్దు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఉమేష్ గారు ఉమేష్ గారు మనం ఆల్రెడీ ఒక విమెన్ కి అంటే మనం కంక్లూజన్ ఇచ్చేయడం కరెక్ట్ అభిప్రాయం కాదు. కట్టాలి కాదు, ఛార్జ్ షీట్ లో ఉన్నదే మనం మాట్లాడుకుందాం. ఛార్జ్ షీట్ లో ఏముంది, వాళ్ళు ఏదో హోటల్కి వెళ్ళారు, ఆ రోజు హోటల్లో ఆమె ఛార్జ్ షీట్ ఇందాక చెప్పాను అభియోగ పత్రం. అవునండి, అభియోగ పత్రమే. అభియోగ పత్రం బేస్ చేసుకునే మాట్లాడుతున్నాం. అభియోగ పత్రం ప్రకారం వీళ్ళు ఏమంటున్నారు, అతను చెప్పిన దాని ప్రకారం ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆమె ఏదో కొన్ని ఆధారాలు ఫోటోలు ఏమి పెట్టుకుని వాటిని అడ్డం పెట్టుకుని బెదిరిస్తోంది లేదా బ్లాక్మెయిల్ చేస్తోందని కదా. మరి దానికి విద్యాసాగర్ అనే వ్యక్తి ఇది చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇద్దరి మధ్య ఏ రకమైన సంబంధం ఉంది? వెంకటకృష్ణ గారు ఎవరు ఉమేష్ వర్తిస్తాయి. ఇక్కడ పెట్టారు, ఎందుకు పెట్టారని సమస్య. రైట్, ఉమేష్ గారు ఛార్జ్ షీట్ అనేది అభియోగ పత్రం మాత్రమేనండి. దీని తర్వాత వాడి ఎవిడెన్సెస్ వీడి ఎవిడెన్సెస్ మొత్తం అంతా కోర్టు న్యాయస్థానం చూసిన తర్వాత వారి మధ్యన ఏముంది, ఏం జరిగింది, ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, అసలు నిజంగానే ఏదన్నా ఉందా, వాళ్ళు చెబుతున్నట్టు ఏమన్నా జరిగిందా లేదా అనేది న్యాయస్థానం డిసైడ్ చేస్తారు. పోలీసు వారి బేసిస్ మీద ఎవిడెన్స్ ఏదైతే సబ్మిట్ చేస్తారో, ఛార్జ్ షీట్ ఏవైతే ఎలిగేషన్స్ మోపబడ్డాయో దాని ప్రకారంగా న్యాయస్థానం డిసైడ్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కమ్ టు ఏ కంక్లూజన్ దట్ సంథింగ్ వాస్ దేర్ బిట్వీన్ హర్ అండ్ యాజ్ వెల్ యాజ్ విద్యాసాగర్. న్యాయస్థానం డిసైడ్ చేయాలి ఇద్దరి మధ్య. ఉమేష్ గారు మీరు ఒకటి మర్చిపోతున్నారు. మీరు మీ గ్యాంగ్ మీ టీం అంతా ఆమె తరపున హైకోర్టులో మూవ్ చేసినప్పుడు మీరు ఏం రాశారు? ఆమె అఫిడవిట్ లో ఏం రాశారు? ఆయన నన్ను ఫిజికల్ గా కూడా వాడుకున్నారని రాశారు. క్లారిఫికేషన్ హైకోర్టులో నేను లేనండి. హైకోర్టులో ఇంకో అడ్వకేట్ ఉన్నారు, వీరు ఇక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఉన్నట్టున్నారు. ఎక్కడైనా ఆయనకు లీగల్ గా అడ్వైజర్ అండి ఉమేష్ గారు, ఆమెకు లీగల్ అడ్వైజర్ వాళ్ళు రాశారు. చెప్పనివ్వండి రామకృష్ణ గారు, మీరు ఒక మాట అన్నారు, ఆయన చెప్పనివ్వండి ఏంటో. ఆవిడ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చే క్రమంలో వాటిల్లో శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గుంటూరులో ఉంటారు కాబట్టి, నేను విజయవాడలో ఉంటాను కాబట్టి ఆవిడని విజయవాడ అడ్వైజర్ గాను ఏమో ఉన్నారు మీరు. ఓకే, దట్స్ ఇట్, అంతవరకు ఓకే. రైట్ ఉమేష్, అంతవరకు ఓకే. మీరు జస్ట్ ఆమెకి సలహాదారుగా లీగల్ అడ్వైజర్ గా పనిచేశారు. ఓకే, దట్స్ అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ అప్పుడు వేసిన అఫిడవిట్లో తనను వాడుకున్నాడు అనేది ఉంది కదా. అసలు స్టేట్మెంట్ అది కదా. ఆవిడ స్టేట్మెంట్ వాడుకున్నాడు అంటే ఇప్పుడు దట్ ఈస్ వాట్ అంటే స్టేట్మెంట్ ఏమున్నదని నేను చూడలేదు. నేనైతే ఏంటంటే కోర్టులో ఇతనిది నన్ను బ్లాక్మెయిల్ చేసింది అని ఇతని అభియోగాలను నమ్మినప్పుడు నన్ను వాడుకున్నాడు అని ఆమె అభియోగాలను కూడా నమ్మాల్సి వస్తుంది. మరి అది కోర్టులు డిసైడ్ చేస్తాయి. మీరు అన్నట్టు యాజ్ యూ సెడ్, కోర్ట్ హ్యాస్ టు డిసైడ్, కోర్ట్ హ్యాస్ టు జడ్జ్. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ గారు. అలాగే రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.